A ranks 4th in the class, B ranks 9th from last. If C is 9th after A and just in the middle of A and B, how many students are there in the class? మంచి క్వశ్చన్. ఓకే, ఇలా గీత గీసుకోండి. ఎల్ ఇది ఆర్. ఇక్కడ ఏమైందంటే ఏ ర్యాంక్స్ 4th ఇన్ ద క్లాస్. ఇది ఏ, ఇతను 4th ఇన్ ద క్లాస్ అంటే 4th ఫ్రమ్ లెఫ్ట్. బి ర్యాంక్స్ 9th ఫ్రమ్ లాస్ట్. ఇక్కడ బి ఏంటిది 9th ఫ్రమ్ లాస్ట్. ఇఫ్ సి ఈజ్ 9th ఆఫ్టర్ ఏ, ఆఫ్టర్ ఏ అంటే తర్వాత 9th ఆఫ్టర్ ఏ, తర్వాత 9th ఆఫ్టర్ ఏ, ఆఫ్టర్ ఏ అంటే 13th లెఫ్ట్. ఏం చేయాలి? ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్లస్సే కదా మనం ఇవ్వాల్సింది. డిస్టెన్స్ పెరుగుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి. 13th ఇది లెఫ్ట్ కాబట్టి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది సి అవుతుంది. అండ్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏకి బికి ఖచ్చితంగా మధ్యలో ఉండాలి. మధ్యలో అంటే మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఇది ఏ ఉంది, ఇది బి ఉంది, ఇది సి ఉంది. ఏకి సికి ఎంతమంది అయితే ఉంటారో ఇప్పుడు 4 అనుకుంటే సికి బికి కూడా 4 ఉండాలి. ఏకి సికి 3 మెంబర్స్ ఉంటే సికి బికి కూడా 3 ఉండాలి. ఇద్దరి మధ్యలో 2 ఉంటే ఇద్దరి మధ్యలో 2 ఉండాలి. దాని మీనింగే ఖచ్చితంగా మధ్యలో ఉండడం. జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ అండ్ బి అన్నమాట. సి ఈజ్ 9th ఆఫ్టర్ ఏ అయిపోయింది. అండ్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏంటిదంటే ఇప్పుడు 4కి ఎంత యాడ్ చేయాలి? 13 రావాలంటే 9 యాడ్ చేయాలి. కానీ 9th పర్సన్ సి అయినప్పుడు మధ్యలో ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉంటారు. ఇటు కూడా 8 మెంబర్సే ఉంటారు మధ్యలో ఉండేవాళ్ళు. అంటే ఏంటిది 4కి 9 యాడ్ చేయడం 13, బట్ 9th పర్సన్ ఎవరు? సి. 9th పర్సన్ సి అయితే ఇంతకుముందు డిస్కస్ చేసినాం, ఇద్దరు మధ్యలో ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్. 8 సేమ్ పర్సన్స్ కాబట్టి, ఎందుకంటే జస్ట్ మిడిల్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఇక్కడ వరకు ఎంతమంది అయిపోయారు? 4. నెక్స్ట్ ప్లస్ 8 ప్లస్ ఇతను కూడా ఒక పర్సనే కదా, 1 ప్లస్ ఎంతమంది? 8 ప్లస్ 9 మొత్తం ఎంత? 4 + 8 12, 17 ప్లస్ 1 మొత్తం ఎంత? 30. సో 30 ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ వరకు ఎంతమంది అయిపోయారు? 13 మెంబర్స్ అయిపోయారు కదా. ఎంతమంది ఉంటారు? 8 మంది మధ్యలో. నెక్స్ట్ ఇక్కడ వరకు ఎంతమంది అయిపోయారు? 9 మంది. 9 + 8 ఎంత? 17 ప్లస్ 13. 13 + 17 ఎంత? 30. ఎలా చేసినా కూడా ఏం కాదు, బట్ ఆన్సర్ ఈజ్ సేమ్. 30 ఈజ్ ద ఆన్సర్.